నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారట. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులను తమ వైపు తిప్పుకునే విధంగా ఒక రకమైనటువంటి కార్యాచరణ, అది వర్కౌట్ అవుతుందా అవదా అనే దాని గురించి మాట్లాడే కంటే అసలు ఆలోచన చేయటమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులను దగ్గరికి చేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది చూడండి, అది మాత్రం ఖచ్చితంగా ఆయన తప్పుటడుగు వేశారనే చెప్పాలి. ముఖ్యంగా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్న కాపులు, కాపు నేతగా, కాపు నాయకుడిగా, కాపు యువ నాయకుడిగా పేరు పొందినటువంటి వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగ, ఆయన రాజకీయాలను వారసత్వంగా తీసుకొని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా ఒక సైలెంట్ లీడర్గానే ఉన్నారు. కానీ ఆయన వెనుక ఒక బలమైనటువంటి అనుచర గణం ఉంటుంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. సాధారణంగా అంటే ఏదైనా ఒక పిలుపునిస్తే ఖచ్చితంగా వంగవీటి మోహన రంగ ఆయన అభిమానులు కానీ అనుచరులు కానీ ఒక్కసారిగా బయటకు వస్తారు అని తెలుసు. కానీ ఆయన సాహసం చేయరు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్ళేవారు, వెళ్తున్నారు కూడా ఇప్పుడు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి మనసు అటువైపు మళ్ళిందంట. ఎటువైపు? కాపుల వైపు. అందులో ఇప్పుడు వంగవీటి రాధాను దగ్గరికి చేర్చుకోవాలి, మనం ఆయన దగ్గరికి చెంతకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారంటే రాజకీయాల్లో ఒక మాట వినిపిస్తుంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది. అయితే ఇప్పుడు వంగవీటి రాధా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్ననాటి నుంచి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రజారాజ్యమైనా ఏదైనా సరే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలే. అలా చేసుంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఉండేవారు ఆయన. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ ప్రాధాన్యత కావాలి అని చెప్పుకున్నటువంటి దాఖలాలు కానీ, ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కానీ చాలా చాలా తక్కువే, అసలు లేవు. కానీ వంగవీటి అభిమానులు మాత్రం వాళ్ళకు అభిలాష ఉంటుంది, ఆ నాయకుడిని ఒక మంచి హోదాలో చూడాలని. ఆయనకని కాదు, ఎవరైనా సరే ఎవరినైతే అభిమానిస్తారో, ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరి చుట్టూ తిరుగుతారో ఆ నాయకుడు మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, అంటే అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆలోచన మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఆయన ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సంస్కృతి ఉండేది. అంటే కనీసం వంగవీటి మోహన రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. ఆ సమయంలో కాపులంతా దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చగా జరిగింది. అంటే తమ అభిమాన నాయకుడికి సంబంధించి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆయన అనుమతి ఎందుకు? అంతే కదండి. సాధారణంగా వంగవీటి మోహన రంగ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, ఒక మాస్ లీడర్. కులాలకు కానీ, మతాలకు కానీ, ప్రాంతాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఆయన్ను ఆరాధించి అభిమానించేటువంటి వారు ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అని అంటే అంత అభిమానం వంగవీటి మోహన రంగ గారు. మరి ఆయన వారసుడిగా రాధా ఆయన ఎప్పుడూ కూడా చాలా సైలెంట్లోనే ఉండేవారు. వివాదాలు కానీ, విభేదాలు కానీ, అల్లర్లు కానీ, ఘర్షణలు కానీ దేని కూడా ఆయన ప్రోత్సహించరు. ఆయన అందుకే కొంతమంది విభేదిస్తారు. ఈయనేంటి ఇంత అనుచర గణం ఉన్నా, ఫాలోవర్స్ ఉన్నా సరే ఆయన పట్టించుకోడు, దాన్ని క్యాష్ చేసుకోరని చెప్పి. కానీ ఆయన లక్షణం అది. ఇప్పుడు కూడా గొడవలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారు కూడా అదే పరిస్థితి.
ఆయన రాజకీయంలో ఉన్నారంటే పేదలకు ఏం చేయాలి, పేదల పక్షాన నిలబడాలి, ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రజలతోనే మమేకమయ్యేవారు. ఆ ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలోనే, దీక్షలోనే ఆయన హతమార్చారు. సో ఇటువంటి సందర్భంలో వంగవీటి రాధా గురించి ఇప్పుడు ఎందుకు చర్చ అంటే, ఇప్పుడు పార్టీలో ఒక అనిశ్చితి వాతావరణం నెలకొంది వైఎస్ఆర్సీపీలో. ఆ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని దగ్గరికి చేర్చుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీలో కాపులు లేరా అంటే ఉన్నారు, కానీ ఇప్పుడు వారి యాక్టివిటీ కూడా తగ్గింది. ఇప్పుడున్నటువంటి క్యాడర్ను కూడా బలోపేతం చేయాలి, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. అది కూడా ఇంపార్టెంటే కదా. చాలామంది కాపు నాయకులు ఉన్నారు, కాపు నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, వారు కూడా సైలెంట్ అయ్యారు. వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడ వ్యూహం అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే గత కొంతకాలం నుంచి రాధాను ఎలా అయినా సరే మనం రిసీవ్ చేసుకోవాలి, దగ్గరికి చేర్చుకోవాలి, పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించాలి, దీని ద్వారా మన పార్టీ మరింత బలపడుతుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేశారు కాబట్టే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో రాధాని కలిసి మాట్లాడారు. ఒక అఫీషియల్గా వంగవీటి రాధాకు సంబంధించినటువంటి కుమార్తె ఉయ్యాల ఫంక్షన్లో ఇద్దరు కూడా దర్శనమిచ్చారు, వెళ్ళారు, పాపను ఆశీర్వదించారు, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, ఇద్దరు వెళ్ళారు. అంటే ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ రాధా మాత్రం ఆయన అభిప్రాయాన్ని ఏమీ వ్యక్తపరచలే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళటం ఇష్టం లేదు. ఒకానొక సమయంలో జనసేన పార్టీలోకి రాధా అని భారతీయ జనతా పార్టీ చూస్తుంది, రాధాను పార్టీలోకి చేర్చుకోవడానికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం కూడా 2024 ఎన్నికల ముందు పతాక స్థాయిలో జరిగింది ఆ చర్చ. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళకపోగా 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థుల విజయానికై ఆయన తిరిగారు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక సభలో అయితే కూటమి లీడ్ చేస్తున్నటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా డయాస్ మీదకి పిలిచి, అంటే ఆ ప్రచార సభలో ఆయన దగ్గరికి పిలిపించుకొని భుజాన చేయి వేసి, ఎంతో మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, పార్టీలో సముచితమైనటువంటి స్థానం రాధాకి ఇస్తాం, వంగవీటి అభిమానులంతా దీన్ని ఆలోచించాలి అన్నారు. అంటే ఆ సమయానికి ఆ మాట అన్నారంటే వంగవీటి అభిమానులు కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి మాత్రమే. తర్వాత ఏముందా? ఏమీ లేదు. ఇప్పటికి కూడా రంగా అభిమానులు రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు, ఇప్పుడు కొత్తగా జిల్లాలు వస్తున్నాయి, ఆ జిల్లాకు రంగా గారి పేరు పెట్టండి మహాప్రభు అని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ రంగా అభిమానులు మంత్రులు కలిశారు, ఆయా ప్రజా సంఘాలు అందరూ కలిపి ఏకమై అని, ఎందుకంటే ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కనుక ఆయన పేరు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో తప్పు లేదు. ఇలాంటి సమయంలో ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో ఫ్యాన్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది కూడా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా పరిణామంగా మారింది. బహుశా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆయన ఒకవేళ ఆ పార్టీ తరపున ఆ విధంగా ఆలోచన చేసినప్పటికీ వంగవీటి రాధా మాత్రం అసలు ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీలోకి మాత్రం మళ్ళీ వెళ్ళరు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. ఎవరైనా సరే మునిగిపోయేటువంటి నావో పడవో ఎక్కడగా, మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? అలా ఉంది. ఆయన స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచన చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి, కానీ మరి మిగిలిన వారు సాహసం చేయాలి కదా. సో ఇలాంటి సందర్భాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. దాదాపుగా అయితే ఆయన ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ వంగవీటి రాధా మాత్రం వెళ్ళరు. ఆయన క్రమశిక్షణ, ఆయన నిశ్శబ్దం, సైలెన్స్ అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన ఎప్పుడూ కూడా పదవుల కోసం ఎవరిని చేయి చాపి అడగలేదు. ఆయన విధానం అది.
తన తండ్రి కూడా అదే విధంగా వెళ్ళారు, రాధా కూడా అలాగే వెళ్తున్నారు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి పెద్దలే ఆలోచన చేసి ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానం అయితే ఖచ్చితంగా దక్కుతుంది, దక్కేలా చేస్తారు అనేదైతే రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ నిపుణులు కూడా దీని మీదే ఒక చర్చగా నడుస్తుంది. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఉండొచ్చు, ఆయనకున్నటువంటి ఈక్వేషన్స్ కాలిక్యులేషన్స్ ప్రకారం చేసి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ ఇటువైపు నుంచి ఉండాలిగా. కాబట్టి దాదాపుగా ఎవరు ఏమనుకున్నా సరే వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ వంగవీడి రాధా మాత్రం వెళ్ళరు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.